మనిషి జీవితంలో రెండు పరిస్థితులు తప్పవు. ఒకటి సుఖం, మరొకటి దుఃఖం. కాని భగవంతుణ్ణి మనం ఎక్కువగా ఎప్పుడు తలుచుకుంటాం? కష్టాలప్పుడు కదా. కష్టాలలోనే కొంతమందికి భగవంతుడు గుర్తొస్తాడు. సుఖకాలంలో మాత్రం మనం ఆయనని మరచిపోతాం. కాని నిజమైన భక్తుడు భగవంతుడిని రెండు సమయాల్లోనూ సమానంగా స్మరించేవాడు. అసలు భగవంతుని స్మరణ అంటే ఏమిటి? స్మరణ అంటే జపం మాత్రమే కాదు. ఆయన గుణాలను, కరుణను, లీలలను, నామాన్ని గుర్తుచేసుకోవడం ఇవన్నీ స్మరణలో భాగమే. స్మరంతః కృష్ణం అని భాగవతం చెబుతుంది. అంటే మన హృదయంలో ఆయన ఉనికిని నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉండటం. భగవంతుడు మనకు దగ్గరగా ఉంటాడు మన మనసులోని ఆయనని స్మరించుకుంటూ ఉంటే. కష్టాలు వచ్చినప్పుడు మన మనస్సు కుంగిపోతుంది. ఆ సమయంలో చాలామంది అసలు దేవుడు అనేవాడే ఉన్నాడా అని కూడా అడుగుతారు. కాని నిజమైన భక్తుడు అప్పుడు చెబుతాడు, ఇది కూడా ఆయన కృపే. ప్రహ్లాదుడు సింహాసనంపై కూర్చున్న నరసింహుడిని భయపడి కాదు, ప్రేమతో స్మరించాడు. ప్రేమతో ఆయన ఉగ్రరూపాన్ని ప్రేమతో శాంతింపచేశాడు. పాండవులు అరణ్యంలో కష్టాలు పడుతున్నప్పుడు కూడా ద్రౌపది గోవిందా అని పిలిచింది. అంతే చాలు, ఆయన ప్రత్యక్షమయ్యాడు. ద్రౌపది బాధలు తగ్గించాడు. కష్టాల్లో భగవంతుడి స్మరణ మన మనసును స్థిరంగా ఉంచుతుంది, ధైర్యం ఇస్తుంది. మనిషికి సుఖం వచ్చినప్పుడు మనసు అహంకారంతో నిండిపోతుంది. ఇది నా శ్రమతో సాధించాను అనుకుంటాడు. అప్పుడు భగవంతుడిని మరిచిపోతాడు. కాని సుఖకాలంలో కూడా స్మరించేవాడే నిజమైన భక్తుడు. శ్రీకృష్ణుడు గీతలో చెబుతాడు, మామనుస్మరయుధ్యచ్చ, ఏ పరిస్థితిలోనైనా నన్ను స్మరించు అని. సుఖంలో ఆయనకు కృతజ్ఞత చెప్పడం మనకు ఇంకా దైవానుగ్రహాన్ని పెంచుతుంది. భగవంతుడిని ఎలా స్మరించుకోవాలి? నామస్మరణం. ఉదయం లేచిన వెంటనే ఓం నమో నారాయణాయ, శ్రీకృష్ణ శరణం మమ, ఓం నమః శివాయ లాంటి మంత్రాలు పలకడం. భగవత్కథ వినడం. ప్రతిరోజు 10 నిమిషాలు అయినా శ్రీమద్భాగవతం, గీత, రామాయణం విని మనసును పవిత్రం చేసుకోవడం. కీర్తన. ఏ దేవుడిని అయినా సరే నామసంకీర్తనం చేయడం. సేవాభావం. ఇతరులకు సహాయం చేయడం ద్వారా కూడా భగవంతుడి స్మరణ జరుగుతుంది. ధ్యానం. మనసులో ఆయన రూపాన్ని ఊహిస్తూ శాంతిగా కొన్ని నిమిషాలు కూర్చోవడం. ప్రకృతిని చూడడం. పువ్వులో, వానలో, సూర్యోదయంలో దేవుని సౌందర్యాన్ని గుర్తించడం కూడా స్మరణే. మనసు విరిగిపోయినప్పుడు స్మరణ శక్తి. మనసు విరిగిపోయినప్పుడు ఆ సమయంలో దేవుని పేరు మనకు శాంతి ఇస్తుంది. గోవిందా అనే ఒక్క మాట మనలోని బాధను కరిగిస్తుంది. ఎందుకంటే ఆయన పేరు శక్తిమంతమైనది. భక్తులందరూ అంటారు, దేవుని పేరు ఒక ఔషధం లాంటిది. మనస్కు శాంతి కావాలంటే నామస్మరణం కన్నా గొప్ప మందులేదు. ప్రతి పనిలో ఆయనను గుర్తుచేసుకో. తినేటప్పుడు ఇది ఆయన ప్రసాదం. పనికి వెళ్తున్నప్పుడు ఇది ఆయన ఇచ్చిన అవకాశం. ఎవరినైనా కలిసినప్పుడు ఇది ఆయనే నాతో మాట్లాడుతున్నట్టు. ఇలా జీవిస్తే మనం దేవుని నుండి దూరం కావడం అసాధ్యం. భగవంతుడి స్మరణ వల్ల మనస్కు శాంతి లభిస్తుంది. భయాలు తగ్గిపోతాయి. సుఖదుఃఖాల మధ్య సమత్వం రావడం. కర్మల నుండి విముక్తి పొందడం. ఆత్మజ్ఞానం మెలకువ అవడం. చివరికి ఆయన సాన్నిధ్యం పొందడం. ఒకసారి భగవంతుడిని స్మరించి చూడండి, మీకే తెలుస్తుంది. భగవంతుడిని స్మరించుకోవడం అంటే రోజూ గంటల జపం కాదు. ఆయన గురించి ఒక్క తలప అయినా ప్రేమతో చేయడం చాలు. భగవంతుడు మన హృదయానికి దూరంగా ఎప్పుడూ లేడు. అతన్ని స్మరించేది మన ప్రేమే. కష్టాల్లోనూ సుఖాల్లోనూ ఆయనను గుర్తు చేసుకుంటే ఆయన కరుణ ఎప్పుడూ మనపై ఉంటుంది. జీవితం ఎలా ఉన్నా ఒక మాట గుర్తుపెట్టుకోండి, స్మరణమే మోక్షానికి మొదటి మెట్టు.